సుహాస్ నటించినటువంటి హే భగవాన్ ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి నరేష్ ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎవరో కూడా టైటిల్స్ మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఆ బిజినెస్ ఎందుకు చేయాల్సి వచ్చింది అతను అనేది క్లైమాక్స్ లో ఉంటుంది. అది ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నటువంటి హీరోయిన్ పరిచయం, అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్, ట్రావెల్, సుహాస్ అను సుదర్శన్ డైలాగులు కానీ సీన్స్ కానీ హిలీరియస్గా ఉంటాయి. ఇదే జోనర్లో కనుక మలయాళం సినిమాలో వచ్చినట్టయితే అరే కొత్త పాయింట్ తీసుకుని భలే చెప్పారని మనమే అభినందిస్తాం ఓటీటీలో చూసి. సో మన తెలుగు వాళ్ళు కొత్తగా ట్రై చేశారు. హే బలవంత్ థియేటర్లోకి వచ్చింది. సినిమా కరెక్ట్ 4 రోజుల ముందు ఈ సినిమా టైటిల్ మార్చారు. సెన్సార్ టైటిల్ మార్చాలి అన్న నిర్ణయం ఈ సినిమా చూసిన తర్వాత కరెక్టా కాదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సుహాస్ నటించినటువంటి హే భగవాన్ ఎలా ఉందనేది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇది నా అభిప్రాయం మాత్రమే. అయితే ఇక్కడ టీజర్లో నరేష్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి నరేష్ ఏ బిజినెస్ చేస్తున్నారు అనేది అయితే ట్రైలర్ కానీ టీజర్ కానీ కంటెంట్లో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అసలు నరేష్ ఏ బిజినెస్ చేస్తున్నారు, తండ్రి బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటుంటే సుహాస్ టేక్ ఓవర్ చేసాడా లేదా అనే విషయాలు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఇది సొంతంగా నా అభిప్రాయం చెప్తున్నా. మీకు సినిమా చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అయితే అసలు స్టోరీ ఏంటి అనే విషయంలోకి వెళ్తే, ఈ సినిమాలో నరేష్ తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి ఒక తండ్రి చేస్తున్న బిజినెస్ని టేక్ ఓవర్ చేసి తన లైఫ్ లీడ్ చేయాలనుకున్నటువంటి కొడుకు కథ, ఇది మూల కథ. అయితే అతను ఏ బిజినెస్ చేస్తున్నాడు అనేది టైటిల్లోనే ఆయన డైరెక్టర్ చెప్పేశాడు. థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత టైటిల్లో చెప్పేశారు. సో అందరూ కూడా ఈ సినిమా మూల కథకు సంబంధించిన లీడ్ పాయింట్ టైటిల్లో వస్తుంది. ఎవరో కూడా టైటిల్స్ మిస్ అవ్వద్దు ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళు. సో టైటిల్ మిస్ అవ్వకుండా సినిమా చూస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇది నా సజెషన్. అయితే ఈ సినిమాలో అతను చేస్తున్న బిజినెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు రివీల్ చేస్తే క్యూరియాసిటీ పోతుంది కాబట్టి సూచాయిగా దానికి సంబంధించి చెప్తాం. అతను సమాజంలో ఏం బిజినెస్ చేస్తున్నాడు, ఏ వ్యాపారం చేస్తున్నాడు అనేది చెప్పుకోవడానికి ఇబ్బంది పడే బిజినెస్ అతను చేస్తుంటాడు. అంటే సమాజం యాక్సెప్ట్ చేయని బిజినెస్ అతను చేస్తుంటాడు అనమాట. అది ఆ బిజినెస్ అసలు కరెక్టా కాదా, లీగలా ఇల్లీగలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ బిజినెస్ ఎందుకు చేయాల్సి వచ్చింది అతను అనేది క్లైమాక్స్లో ఉంటుంది. అది కన్వే చేశాడా లేదా, కన్వే అయితే సినిమా నచ్చుతుంది, కన్వే అవ్వలేకపోతే మటుకి సినిమా నచ్చదు ఆడియన్స్కి. సో వీళ్ళు ఎంచుకున్న ఫ్లాట్ అయితే అది. దాన్ని సుహాస్ తన పందాలో తను ఓన్ చేసుకొని క్యారెక్టర్ చేయడం జరిగింది. కృష్ణ క్యారెక్టర్. ఇతను తండ్రి బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలనే ఉత్సుకత స్కూల్ ఏజ్ నుంచి ఉంటుంది. స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ వస్తున్నప్పుడు మార్క్స్ ఎందుకు తెచ్చుకోలేదంటే, నాకు పాస్ మార్క్స్తో సంబంధం ఏముంది, నాకు మా నాన్నగారు బిజినెస్ ఉంటుంది, హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, హ్యాపీ బతికేస్తా అని చెప్పేసి టీచర్కి చెప్పే చిన్న వయసు నుంచి అదే మైండ్ సెట్తో పెరుగుతాడు. పెద్ద అయిన తర్వాత కూడా అదే మైండ్ సెట్తో ఉంటాడు. దూరంగా ఇక్కడ ఉంటే ఆగమైపోతాడని చెప్పి దూరంగా ఉంచి చదివిస్తారు, హైదరాబాద్ పంపించి కుర్రోడిని. ఆ కుర్రోడు వచ్చిన తర్వాత కూడా అదే పందాలో ఉంటాడు. బిజినెస్ కావాల్సిన టిప్స్ అన్నీ చెప్తూ తను సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఒకవేళ మా నాన్నగారు బిజినెస్ ఇస్తే నేను హ్యాండిల్ చేయగలనా లేదా అనే ఆలోచన నుంచి ఈ టిప్స్ పుడుతుంటాయి. ఈవెన్ కొబ్బరి బొండాల వంటి దగ్గర నుంచి కూడా అక్కడ నుంచి టిప్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ జర్నీలో ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నటువంటి హీరోయిన్ ఆ ఎన్జిఓకి స్పాన్సర్ చేస్తూ కష్టాల్లో ఉన్న వాళ్ళకి స్మాల్ స్కేల్ చిన్న బిజినెస్లు పెట్టిస్తుంటారు ఎన్జిఓ తరపున. ఆ బిజినెస్ లాస్లో ఉంటే టిప్స్ ఇస్తానని చెప్పేసి ఈ హీరో పరిచయం, అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్, ట్రావెల్. దాంట్లో ఈ వీళ్ళ నాన్నగారు ఏదైతే బిజినెస్ చేస్తాడో ఆ బిజినెస్ ఏంటి అని కొడుకు కృష్ణ క్యారెక్టర్ సుహాస్కి కొడుక్కి తెలిసిన తర్వాత అతని బిహేవియరు, ఇవన్నీ కూడా ప్రతి సీన్లోనూ ఫన్ రైడ్ క్రియేట్ చేయడానికి, ఫన్ హ్యూమర్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ అయితే రైటప్ రాసుకున్నారు. ప్రతి సీన్లో కూడా పంచులు ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ రివీల్ అయిన తర్వాత హీరోయిన్కి తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడు, హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు కన్విన్స్ చేసి, ఒకవేళ తెలిసిన తర్వాత కూడా ఎలా పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళ నాన్న చేస్తున్నటువంటి బిజినెస్ మీద ఆధారపడి కొన్ని జీవితాలు ఉంటాయి. ఈ బిజినెస్ని వద్దనుకొని వాళ్ళ జీవితాలను ఎలా సుహాస్ క్యారెక్టరు వాళ్ళ జీవితాలకు ఎలా న్యాయం చేశాడు అనేది ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ కోర్. కాబట్టి ప్రధానంగా వీళ్ళు చెప్పదలుచుకున్నది ఇది మెయిన్ కోరు. అయితే దీంట్లో ఎలా కన్విన్స్ చేశాడు అనేది ఇంపార్టెంట్ అనమాట. క్లైమాక్స్లో కొంత హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలను ప్లాన్ చేసుకోవడం జరిగింది.
తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది, వీళ్ళ నాన్న చేస్తున్న బిజినెస్ ఏంటి అని తెలిసిన తర్వాత నాన్న అని పిలుపు కూడా పిలవలేకపోతాడు సుహాస్ తండ్రిని. దానికి తెలుసుకున్న నరేష్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, క్లైమాక్స్లో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అక్కడ వచ్చిన కొన్ని డైలాగులు అయితే చూస్తున్న ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. సో ఓవరాల్ అయితే చిన్న లైను ప్రతి ఫ్రేమ్లోనూ ఫన్ రైడ్ చేసుకోవడానికైతే వీళ్ళు ట్రై చేశారు. అది కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. కొన్ని దగ్గర పెలవంగా అనిపించినప్పటికి కూడా ఓవరాల్ సినిమా చూసుకున్నట్టయితే రిస్కీ ప్లాట్ఫామ్ తీసుకొని కొంత రిస్క్ చేశారు కాబట్టి ఆ రిస్క్ని అభినందించాలి మనం. ఇదే జోనర్లో కనుక మలయాళం సినిమాలో వచ్చినట్టయితే అరే కొత్త పాయింట్ తీసుకుని భలే చెప్పారని మనమే అభినందిస్తాం ఓటీటీలో చూసి. సో మన తెలుగు వాళ్ళు కొత్తగా ట్రై చేశారు అనేది అయితే మనం అప్రిషియేట్ చేయాలి, డైరెక్టర్ని కానీ హీరోని కానీ ప్రొడ్యూసర్ని కానీ. దీంట్లో పర్ఫార్మెన్స్ల విషయాన్ని చూసుకున్నట్టయితే సుహాస్ బాగా చేశారు. శివనగరం తను లిటిల్ ఆర్ట్స్తో అందరికీ పరిచయం. తను కూడా ఈ తన క్యారెక్టర్ ఉన్నంత పరిధిలో బాగా చేసింది. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది సుహాస్ అను సుదర్శన్, వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి డైలాగులు కానీ సీన్స్ కానీ హిలీరియస్గా ఉంటాయి. నరేష్ గారు అయితే ఆ క్యారెక్టర్కి కరెక్ట్ యాప్ట్ అని మనం చెప్పాలి. మనం చూసాము గతంలో సామాజిక వర్గం దగ్గర నుంచి ఆయన చేస్తున్నటువంటి పెక్యులర్ క్యారెక్టర్స్, సామాజిక వర్గం కావచ్చు, ఈ మధ్య వచ్చిన కేరాంప్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన నారినాయుడు నడుము మురారి కావచ్చు, ఒక సినిమాని నిలబెట్టే క్యారెక్టర్లాగా ఆయన యాక్టింగ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా మెయిన్ పిల్లర్ ఆయన అని చెప్పుకోవాలి. ఆ పిల్లర్ చుట్టూ ఏమి జరుగుతుంటాయి. అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ ఒకటి బాగుంటుంది. దాని తర్వాత హర్షవర్ధన్ క్యారెక్టర్ ఉంటుంది. బాబు మోహన్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవియర్ పెద్దగా చెప్పడానికి ఏం లేకపోయినా కీ క్యారెక్టర్ బాబు మోహన్ గారి క్యారెక్టర్ కూడా. అలానే ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాంకర్ శ్రవంతి ఆర్టిస్ట్గా టర్న్ అయ్యి ఒక క్యారెక్టర్ ఒప్పుకొని చేయడం జరిగింది. ఆ శ్రవంతి క్యారెక్టరు ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అనటం కంటే కూడా ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ఆమె చాలా రిస్క్ చేసింది. రిస్కీ క్యారెక్టరు, ఆ రిస్కీ క్యారెక్టర్ని ఒప్పుకొని చేసినందుకు అప్రిషియేట్ చేయాలి. ఆర్టిస్ట్గా చాలా డేర్ చేసి క్యారెక్టర్ చేయటం జరిగింది. ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ గురించి మీకు తెలుసు కదా, ఆయన మనసేపు పర్ఫార్మెన్స్ తిరిగిస్తారు, అది బాగుంది. సో ఇలా క్యారెక్టర్లు ఇంట్రడక్షను దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఫన్ రైడ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కొంత రివీల్ అయిపోయింది కాబట్టి బిజినెస్ ఏంటనేది కొంత డ్రాగ్ అనిపించినప్పటికి కూడా క్లైమాక్స్లో కన్వే చేయగలిగాడు కాబట్టి ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా, లాజిక్లు అడగకుండా హాయిగా నవ్వుకోవడానికైతే సినిమా చూడవచ్చు. ఎందుకంటే మనం చాలా సినిమాలు కూడా ఓటీటీలో చూసి, ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు కూడా ఓటీటీలో చూసి చాలామంది అప్రిషియేట్ చేస్తూ మలయాళ సినిమాలు అని మాట్లాడుతున్నారు. బట్ తెలుగులో కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఆ ఫ్లాట్ ఏదైతే తీసుకున్నారో ఆ ఫ్లాట్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ ప్లాట్ని యాక్సెప్ట్ చేసి సినిమాలలో కూర్చొని ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళైతే సినిమా చూడవచ్చు. ఇది ప్యూర్గా నా అభిప్రాయం మాత్రమే. మీకు సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.